మీరు బలహీనులు కాదు, మీరు రెచ్చగొడితే రెచ్చిపోరు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ ప్రస్తావిస్తూ వీళ్ళంతా ఇవన్నీ విషయాలు చేశారని చెప్పారు కదా. అసలు నాకు ఆ విషయమే తెలియదు. మరి మీరే సృష్టిస్తానేమో కానీ నాకు ఆ విషయం కూడా తెలియదు. ఒకటే మాట చెప్తున్నా మీకు, కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా. రేపు పొద్దుటిల్లి రేవంత్ అన్న మరి కాయకాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నా. ఈయన బీసీ నాయకుడు మరి మహేష్ అన్న రేపు ఇంకా పదవులు రావాలని కోరుకుని గాంధీ భవన్కు రావడం జరిగింది. మీరు ఎన్టీవా? ఓకే, ఎవరు? నేను రాజీనామా చేసిన, వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి. నేను మాత్రం రాజీనామా చేసి యునానిమస్గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే, నేను ఒక్కనే యునానిమస్గా గెలిచిన. ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం వేయలేదు. అయినా బయటకు వచ్చినప్పుడు నేను రాజీనామా చేసినప్పుడు ఆ రోజు మరి ఎవరైతే గౌడు మన టీఆర్ఎస్లో ఉండే అని చెప్పిండు మా చైర్మన్ గారు, బీసీలల్లా నువ్వు ఒక మొగోని అన్నా అని. అర్థమైంది కదా. ఈ బీసీలను ఊరకపోతే ఎట్లా? మీరు కూడా మమ్మల్ని కావాలని రెచ్చగొట్టుకుంటా. దయచేసి బీసీలను గౌరవించండి. బీసీ అది వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు. నేను మొన్న కూడా మాట్లాడినా, నేను అక్కడ వరంగల్లో మాట్లాడినా. మాకు తెలుసు అణగారిన వర్గాలు ఎలా ఉంటాయి. గత 45 ఏళ్ళ బట్టి నేను వాళ్ళ కోసమే పోరాడుతున్నా. నా పేరు కొండా మురళీధరరావు పటేల్ ఉంటే నేను కొండ మురళి అని పెట్టుకున్నా. నాకు మాఫీ మీకు ఒకటే చెప్తున్నా, ఫోటో కేసులో ట్రాడా కేసులకే నేను భయపడలే. దేనికి మాఫీ చేసుకున్నందుకు కాదు. కాంగ్రెస్ అంటే నా ప్రభావం తగ్గితే ఇంతెందుకు, మీరంతెందుకు రావాలి? మీరే చెప్పండి దయచేసి. దయచేసి ఒకటే మాట చెప్తున్నా, నేను అంతర్గతంగా లోపల చెప్పిన, మళ్ళీ ఎప్పుడైనా అక్కడ వరంగల్ మీటింగ్ పెట్టినాక, లేదు అంటే మీడియా సెంటర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు గౌరవం ఉన్నది, మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది, రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది. ఇప్పుడు కూడా మేము రేవంత్ అన్నప్పుడు రేఖమ్మను నేను మరి ఆడ పాదయాత్ర చేస్తే పంపి రాజశేఖర అన్నతో కూల్చింది రేఖమ్మ. మేమంతా ఒకటే. మీరు ఎవరు కూడా దయచేసి దీంట్లో ఎలాంటి విభేదాలు లేవు. అర్థమైంది కదా. దాని ప్రకారం జిల్లాకి సంబంధించిన నాయకులు మీటింగ్ ఏర్పాటు చేసుకుని అధిష్టానం దృష్టికి తీసుకుపోయారు. మీ మీద చర్యలు తీసుకోవాలని మీరు చేసిన వ్యాఖ్యలపై దానిపైన మీరుండాలా వారుండాలో తీర్చుకొని పార్టీకి చెప్పారు సార్. పార్టీ ఏది నిర్ణయం చేస్తుందో నాకు అవన్నీ తెలివాయి. ఓకే, పరిపాలనకు సంబంధించిన అంశాలు ప్రతి 3 నెలలకు ఒక్కసారి, కేబినెట్ ప్రతి 2 నెలలకు, ప్రతి నెలకి 2 సార్లు జరిగే అంశాలని ప్రతి క్వార్టర్లీ ఏదైతే ఈ కేబినెట్ లో జరిగిన అన్ని అంశాలు ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయి, విధి విధానాలు ఎంతవరకు వచ్చాయి, అది కార్యరూపం దాల్చిందా లేదా అనేది డెఫినెట్ గా ఎవ్రీ క్వార్టర్ ఒక రివ్యూ పెట్టుకోవాలని ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశం జరుపుకోవాలని కేబినెట్ లో ఈరోజు ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదే రకంగా 2 కొత్త మున్సిపాలిటీలు సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీలు, అదే రకంగా ఇస్నాపూర్ ని అప్గ్రేడేషన్ అంటే ఇస్నాపూర్ కి పక్కనున్న కొన్ని గ్రామాలని ఈ మున్సిపాలిటీలో జాయిన్ చేయటం జరిగింది. ప్రధానంగా ఈ మిగిలిన ఈ 2 అంశాల గురించి ఇద్దరు అన్నలు చెప్తారు. ఇందుట్లో ఏజెండాలో ప్రధానమైంది ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు
గత ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించిన పెద్దలు వారి స్కిన్ కాపాడుకోవటం కోసం ఏదైతే తాపత్రయపడుతున్నారో అది రాష్ట్ర ప్రజలకు తెలుసని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.